నమస్తే సార్. నేను మరిగడి గ్రామ సర్పంచ్ పరశురాములు. మన గ్రామ ప్రజలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు గెలిపించినందుకు. అదేవిధంగా ఇందులో భాగంగానే మన గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు ఇండ్లు ఇవ్వడం జరిగింది. 14 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 2 పూర్తి దశలు అయిపోయాయి. ఇంకా ఒకటి దశవిధిగా ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంది, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంది. దాంతోపాటు గవర్నమెంటు బిల్లులు వెంటనే ఇస్తుంది. 100% కట్టుకున్న వాళ్ళకు వెంటనే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకు ఆ స్థాయి పరంగా బిల్లులు వెంటనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. సర్పంచ్ గారు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసింది. మరి మీ గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేసింది సార్. ఎన్ని నిధులు మంజూరు చేసింది, ఎప్పటి నిధులు? అవి పాత బడ్జెట్ పైసలే నిధులు వచ్చినాయి సార్. మనకు మేము ఈ ఏరియా అయితే రాలేదు. ఇంతకుముందుకు సెక్రటరీలు విలేజ్లో ఖర్చు పెట్టిన డబ్బుల కోసమే దానికోసమే బడ్జెట్ రిలీజ్ అవ్వడం జరిగింది. కొత్త సర్పంచ్లకైతే ఇలాంటివి రాలేదు. ఇప్పుడు వచ్చే విడుదల చేసిన దానిలో భాగంగా మనకు ఏమన్నా యూజ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం వాడడానికి ఉంటుంది సార్. ఇప్పుడు మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి పనులు చేపట్టారు? మా విలేజ్లో వాటర్ సమస్య మెయిన్గా ఉండే సార్. వాటర్ ఒకటి మనం ఎక్కగానే వాటర్ సమస్యను క్లియర్ చేసాము. అక్కడక్కడ మోటార్లు బాయించడం, సింగిల్ మోటార్లు తేవడం అలాంటివి చేశాను. ఇప్పుడు సీసీ రోడ్లు ఒకటి తీర్మానం ఇచ్చాను. అతి త్వరలో అది ఇవ్వడం జరుగుతుంది. అది మా ఎంపీ గారు నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి సార్. ఈ జంగల్ కటింగ్ అనడం లేదు, వాగు పనులు, ఉర్రె పనులు, లెవలింగ్లు జరుగుతున్నాయి సార్. ఇంకా పింఛన్లు పరిస్థితి ఎలా ఉంది? పింఛన్లు ఇప్పుడు వచ్చేవారికి వస్తున్నాయి సార్. కొత్త వాటికి అయితే అవకాశం ఇవ్వలేదు, అతి తొందరలో ఇస్తారట. మా విలేజ్లో మోరీలు సమస్య బాగుంది సార్. మాకు ప్రభుత్వం నుంచి అయినా, సెంటర్ నుంచి అయినా, స్టేట్ నుంచి అయినా మాకు గవర్నమెంట్ నుంచి మా విలేజ్కి డెవలప్మెంట్ కావాలి సార్. మెయిన్గా డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా ప్రాబ్లం ఉంది సార్. సీసీ రోడ్లు, డ్రైనేజు మెయిన్గా ఇవైతే చాలా ప్రాబ్లం ఉంది సార్. మీ గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో హాస్పిటల్ కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, పాఠశాలలు కానీ, ఇంకా ఏమేమి ప్రభుత్వ కార్యాలయాలు అవన్నీ సక్రమంగా కొనసాగుతున్నాయి సార్. దానిలో భాగంగానే ఒక అంగన్వాడీ ఉంది. దానికి అద్దె వ్యవస్థలో నడిపే వాళ్ళం ఇంతవరకు. రీసెంట్గా మొన్న కలెక్టర్ గారిని కలిశాను. మాకు బిల్డింగ్ శాంక్షన్ అనడానికి మొన్న సార్గిళ్ళు వచ్చి ప్లేస్ చూశారు. అది శాంక్షన్ అవుతుందని అనుకుంటున్నాను సార్. నా లెటర్ ప్యాడ్ మీద నేను లెటర్ ఇచ్చి కలిశాను, మాకు బిల్డింగ్ లేదు సార్ అని. శాంక్షన్ సార్ని అయితే పంపించాను. శాంక్షన్ అయినట్టే ఆల్మోస్ట్. ఒకటే ఇల్లు అవకతవకలు జరిగాయి సార్. దాన్ని పీడీ గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాము. దాన్ని సరి చేస్తామంటూ చెప్పారు సార్. ఇప్పుడు ఒకరి పేరు మీద ఒకరు ఇల్లు కట్టుకున్నారు, ఒకరు ఇల్లు కట్టకుండా కానీ బిల్లు వచ్చింది. 4 లక్షల బిల్లు వచ్చింది. ఒకరికి కట్టిన వాళ్ళకి ₹1,00,000 వచ్చింది. ఇంతవరకు వాళ్ళకి బిల్లు రాలేదని చెప్తున్నారు. దాన్ని మీరు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయింటారు? అవును సార్. కలెక్టర్ దృష్టికి, పీడీ గారి దృష్టికి తీసుకుపోయాను. ఎంబీడీ దగ్గరికి పోయి కలిశాను. నేను ఎక్కిన తర్వాత అది నేను సర్పంచ్గా లేనప్పుడు జరిగిన పొరపాటు అది. అంటే ఎవరి జరిగింది అది అది ఏ స్థాయిలో జరిగిందని మనం ఎలా చెప్పగలం సార్? నాకు తెలిసిన వరకు అయితే సెక్రటరీ, ఎంపీడీ గారి మధ్యలోనే జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి మీ సెక్రటరీ విధులు కరెక్ట్గా నిర్వహించలేదని చెప్తున్నారు. దానికి మీ సందేశం సార్? కరెక్ట్గా నిర్వహించలేదా అన్నది నాకు అప్పుడున్న పరిస్థితులు మనకైతే తెలియదు సార్. నేను ఎక్కిన కాడి నుంచి అయితే నేను సెక్రటరీని కానీ, కారోబార్ని కానీ, మా సిబ్బందిని కానీ మంచి వైపుగానే పనిచేస్తున్నాం, ప్రజలతో ఉండి కలుపుకొని. గతంలో మీరు సర్పంచ్ కూడా కొన్ని స్టార్టర్లు కానీ, గ్రామ పంచాయతీ ఆస్తులు కొన్ని తీసుకున్నట్టు వినికిడి వచ్చింది. అది ఎంతవరకు? అలాంటిది ఏం లేదు సార్. మాకున్న రికార్డు ప్రకారం మాత్రం బరాబరే ఉన్నాయి సార్. నేను ఇప్పుడు అదే రికార్డే చూస్తున్నాను మీరు వచ్చిన.
స్టార్టర్లు కానీ తర్వాత ఈ పైప్ లైన్ కానీ ఇట్లా అలాంటివి ఏం లేవు సార్, ఉన్నాయి. దాన్ని రీప్లేస్మెంట్ చేశారు అంతేగాని అమ్ముకోవడం అలాంటివి అనేది ఏం లేదు. ఉండదు. అది కొంతమంది చెప్తున్నారు కదా ఇట్లా. అది వాళ్ళకు ఎట్లా అంటే వాళ్ళకి విషయం అనేది తెలుసో తెలియదు కదా సార్. ఇప్పుడు జనాల దృష్టిలో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తూ ఉంటారు, ఇప్పుడు కానీ రికార్డు ప్రకారం మాత్రం బరాబరే ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఏం చేశారు? విలేజ్ వెళ్ళినా సార్. ఫస్ట్ కార్యక్రమం గ్రామానికి ఏం చేశారు? గ్రామానికి ఫస్ట్ నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మద్య నిషేధం అనేది ఫస్ట్ తీసుకొచ్చాను విలేజ్. ఓకే. అందులో భాగంగానే ఒక సిసి రోడ్డు, ఒక మోరి శాంక్షన్ చేయించుకున్నాను సార్. ఇంకా అలాగే కొన్ని రోడ్లు పెండింగ్లో ఉన్నటువంటి ఇప్పుడు రోడ్డు గానుపాడు నుంచి వెళ్ళి మదిగడికి వచ్చే రోడ్డు కొన్ని గుంతలమయమై ఉన్నది కదా, మరి దానికి బీటీ రోడ్డుకి ఏమైనా ప్రయత్నం చేస్తాం? బీటీ రోడ్డుకు అప్లికేషన్ ఇచ్చాం సార్ పోయిన కలెక్టర్ గారికి. ఇప్పుడు వచ్చే బీటీ రోడ్లో జనగాం మండలంలో ఫస్ట్ ఆ రోడే శాంక్షన్ ప్రపోజల్లో ఉంది. పెడుతుందా? ఇంకా కొన్ని తండాలు ఉన్నాయి కదా, తండాల పరిస్థితి మీకు? ఒక తండా ఉంది సార్, మా కొట్టగుట్ట తండా అని పక్కనే ఉంటుంది. దానికి కూడా బీటీ రోడ్ కావాలి అని అప్లికేషన్ ఇచ్చాము. ఓకే. ఇంకేమైనా ఉందా? గ్రామాభివృద్ధికి మీ లోపల ఏమేమి లోట్లు కనబడుతుందో మీరు ఈ లోట్లను ఎలా తీర్చుకోవాలనుకుంటున్నారు? సార్ మా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, విలేజ్లో వాటర్ వ్యవస్థ, కొన్ని బోర్లు ఇలాంటివి ఉన్నాయి సార్, కొన్ని ప్రాబ్లమ్స్. దానిలో భాగంగానే మా ఎంపీ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎవరి దగ్గరికైనా ఊరు డెవలప్మెంట్ కోసం ఎవరి దగ్గరికైనా పార్టీ అతీతంగానైనా పోయి కలవడం, కలిసి నిధులు తెచ్చుకుంటానని ఇస్తారని అనుకుంటున్నాను సార్. మెయిన్ ఏమున్నా మీ దగ్గర? చెరువులు కానీ డ్యాములు కానీ తర్వాత వాటర్ సమస్య ఇట్లా ఉందా? వాటర్ సమస్య అంటే మాకు మెయిన్గా చెరువులకు వచ్చే కాలువ లేదు సార్. డైరెక్ట్ ఇప్పటి వరకు అయితే మాకు ఆ కాలువ అనేది డైరెక్ట్గా లేదు. మేమే జేసీబీలు పెట్టి ఎప్పటికప్పుడు టెంపరవరీ కానీ నాకు పర్మనెంట్గా అనే కాలువ అయితే లేదు సార్. ఇప్పుడు చెక్ డ్యాములు కానీ లేకపోతే చెరువులు కానీ వాటర్ నింపే ప్రయత్నం ఏమైనా చేసినాం సార్. మొన్న వాటరు ఈ కాపుకు అందడానికి వాటరు ఒక వారం రోజుల నుంచి తిరిగి వాటర్ తీసుకొచ్చాము. చెరువు దగ్గరికి అందలేదు కానీ పొలాలకు నాటుకు ఇప్పుడు ఉన్న వ్యవసాయానికి యూజ్ అయినాయి సార్. నిన్న కూడా మాట్లాడాము డీ గారితో వాటర్. ఇంకా